ఛాలెంజింగ్‌గా ఏ పని సక్సెస్ చేయాలన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. అసలు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? లేట్ చేయకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం ఇప్పుడు నేను కొన్ని టిప్స్, ఎక్సలెంట్ టిప్స్ ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ద ఛానల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గకుండా ఉండాలంటే ఫస్ట్ టిప్ వచ్చేసి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఫస్ట్ మీరు పొరపాట్లు చేసినా మళ్ళీ సరిదిద్దుకోవాలి. మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. బిజినెస్‌లో లాస్ వచ్చినా దానివల్ల ఒక గుణపాఠం నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. ఎంతమంది మిమ్మల్ని అవమానించి వెలివేసినా మిమ్మల్ని మీరు నిలదొక్కుకోవాలి. మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. స్వామి వివేకానంద అంటారు, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం పెద్ద పాపం అన్నిటికన్నా. అది తెలుసుకోండి ముందు. జీవితపు చివరాంకం వరకు మీతో ఉండేది ఎవరో తెలుసా? అది మీరే. ఒక పూజ గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటావో నిన్ను నువ్వు అంత నీట్‌గా శుభ్రంగా ఉంచుకోవాలి. ది బెస్ట్‌గా డ్రెస్అప్ కావాలి. కృంగుబాటొద్దు. నిన్ను నువ్వు ప్రేమించుకో. సెకండ్ టిప్ వచ్చేసి సమయాన్ని ఒకే టార్గెట్ పైన స్పెండ్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఎంప్టీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీ మైండ్‌లో దయ్యాలు కొలువుంటాయంట. ఒకే టార్గెట్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, 10 రకాలు కాదు, ఒకే టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ పైన రోజుకి 8 నుంచి 10 గంటలు కష్టపడాలి. మీ సమయం మీరు ఖాళీగా గడపట్లేదు అని మీ అంతరాత్మకు తెలిసినప్పుడు మీరు మరింత కాన్ఫిడెంట్‌గా ఉంటారు. సో ఖాళీగా మాత్రం ఉండకండి. ఇక థర్డ్ టిప్ వచ్చేసి ఖచ్చితంగా వర్కౌట్ చేయండి. వాకింగ్ చేయండి. మీకు తెలుసా, గొప్ప ఆలోచనలన్నీ ఎక్కడొస్తాయి అనంటే వాకింగ్‌లో. మీరు గ్రౌండ్‌లో కానీ, డాబా పైన కానీ వాకింగ్ చేస్తూ ఆలోచించండి. గొప్ప ఆలోచనలు వస్తా ఉంటాయి. కాన్ఫిడెన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. మీరది చూస్తారు. మీరది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. చాలా క్రియేటివ్‌గా ఉంటారు. ప్రతిరోజు కనీసం 40 నిమిషాల నుండి ఒక 1 అవర్ మీరు ఎక్సర్సైజ్ ఆర్ వర్కౌట్స్ వాటెవర్, వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్ ఏదైనా కానివ్వండి, డాన్సింగ్ వాటెవర్, దానిపైన వర్కౌట్స్ పైన అంటే బాడీ ఖచ్చితంగా కష్టపడాలి. మీరు డేర్ అండ్ డాషింగ్‌గా మారతారు. ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ మరో 10 రెట్లు ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మాత్రం లైట్‌గా తీసుకోకండి దయచేసి. ప్రతి రోజులో ఒక 40 మినిట్స్ టు 1 అవర్ మీది కాదు. అది కేవలం ఈ ఎక్సర్సైజ్‌దే. నంబర్ 4 వచ్చేసి మీరు సాధించిన విజయం ఎంత చిన్నదైనా కానివ్వండి, సెలబ్రేట్ చేసుకోండి. దాన్ని చాలా గొప్పగా చూడండి. మీరు అదైనా సాధించారు గదా అనే దృక్పథంతో ముందుకెళ్ళండి. అంతేకాని ఏదో 1000 కోట్లు సాధిస్తేనే గొప్ప, ఒలింపిక్‌లో మెడల్ గెలిస్తేనే గొప్ప, ఇలాంటివి వద్దు. చిన్నగానే స్టార్ట్ చేయండి. ఏదైనా కూడా సాధించిన ప్రతి చిన్న విజయానికి కూడా సంతోషపడండి. అది నేర్చుకోండి. సెలబ్రేట్ చేసుకోండి. ఇక నెంబర్ 5 వచ్చేసి చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు దయచేసి నిందించుకోకండి. ప్రపంచంలో 100% పర్ఫెక్ట్‌గా ఎవరు ఉండరు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఏదో చిన్న మిస్టేక్ చేస్తారు. ఎవరినో ఏదో టంగ్ స్లిప్ అవుతా ఉంటుంది అప్పుడప్పుడు. లేదా మీకు చాలా తెలిసిన పనులైనా కూడా చిన్న మిస్టేక్స్ చేసి, అయ్యో నేనేనా ఇలా చేసి, నాకు తెలుసు కదా ఎందుకిలా చేశానని అనుకుంటా ఉంటారు. అవన్నీ కామన్ అండి. ఈరోజు కర్రీ బాలేదని రేపు బాధపడతావా? రేపు మళ్ళీ ఫ్రెష్ కర్రీ చేసుకుంటావు కదా. సింపుల్ లైఫ్ కూడా. సో మీరు కూడా చేసిన చిన్న మిస్టేక్స్‌కి బాధపడకండి. కాన్ఫిడెన్స్‌ని తగ్గించుకోకండి. ఆ మిస్టేక్ నుండి ఏదో నేర్చుకొని మళ్ళీ ముందుకెళ్తూనే ఉండండి. ఎక్కడ ఆగిపోవద్దు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి దయచేసి పాజిటివ్ పీపుల్‌తోనే ఎక్కువగా గడపండి. మీకెంతో సర్కిల్ ఉండొచ్చు. ఎంతోమంది బంధువర్గం ఉండొచ్చు. వాళ్ళందరిలో పాజిటివ్‌గా ఎవరుంటున్నారో వాళ్ళతో ఎక్కువ టైం గడపండి. నెగెటివ్ పీపుల్‌ని మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి. వాళ్ళేమనుకున్నా పర్వాలేదు. ఇది 100% నిజం. ఎవరినో మెప్పిద్దామని చెప్పేసి, వాడు నెగెటివ్‌గా ఉన్నా పర్వాలేదు, వాడితో చాలా పనులవుతాయని చెప్పేసి వాడితోనే గడుపుతూ ఉన్నారనుకోండి, మీరు ఫేక్ స్మైల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫేక్ మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. సో మీ వ్యక్తిత్వాన్నే ఫేక్‌గా వానికి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. వాడేం చేస్తాడంటే చివరికి మీ లైఫ్‌నే అవకాశంగా తీసుకొని మీ లైఫ్‌ని, మీ టైంని, మీ నాలెడ్జ్‌ని వాడు వాడుకుంటా ఉంటాడు. మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఎంతమందికి జరగలేదు చెప్పండి. మీ లైఫ్‌లో కూడా ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటుంది కదా. సో మీరేమనుకున్నా పర్లేదు. నెగెటివ్ పీపుల్‌ని అవాయిడ్ చేయండి. పాజిటివ్‌గా మీరు ఎవరితో ఉంటే ఎక్కువగా హ్యాపీగా ఉంటారో, మీరు ఎవరితో మొబైల్‌లో మాట్లాడితే ఎంత హ్యాపీ అవుతారో, అలాంటి వాళ్ళతో మాత్రమే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఉన్నది చాలా చిన్న లైఫ్. ఒకే లైఫ్. ఆ లైఫ్ మీది మాత్రమే. మీకు మీరు ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో పాజిటివ్ పీపుల్‌తో ఎక్కువ గడపండి. అండ్ నెంబర్ 7థ్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్.
చెప్పాలా? సింపుల్. మీరు నిద్ర లేవగానే ఒక 5 మినిట్స్ మీ ఇష్ట దైవాన్ని ప్రేయర్ చేసుకోండి. ఇవ్వబడిన వాటి పట్ల కృతజ్ఞతగా ఉండండి. యెస్. ఇట్స్ ట్రూ. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఇవ్వబడిన వాటి పట్ల మన దేవుడికి కృతజ్ఞతగా ఉంటున్నారు. థాంక్ యూ గాడ్. ఇన్ని రకాల సదుపాయాలు నాకిచ్చారు. ఫ్యామిలీనిచ్చారు. ఈ జాబ్ ఇచ్చారు. చిన్నదా పెద్దదా అని కాదు. జాబ్ ఇచ్చారు. ఫుడ్ ఇచ్చారు. ఇన్ని సదుపాయాలిచ్చారు. లేకపోతే ఇంత డబ్బునిచ్చారు. లేకపోతే వాటెవర్ ఎన్నో రకాలుగా మీరు బ్లెస్ చేయబడ్డారు ఆల్రెడీ. కాకపోతే మనమేంటంటే లేని వాటి పట్లే మన కాన్సంట్రేషన్, మన ఫోకస్, మన బాధలు, మన ఇబ్బందులు అన్నీ వాటి పట్లే. ఉన్న వాటిని చూసుకోవడం కూడా ఇంపార్టెంటే లైఫ్‌కి. మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ కావాలి అనంటే కంపల్సరీ మీకు ఏవైతే ఇవ్వబడినాయో వాటి పట్ల చాలా కృతజ్ఞతగా ఉండండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో, అప్పుడప్పుడు కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోతుంది, నీరసించిపోతున్నాము అని అనుకుంటే ఈ పైన చెప్పిన 7 పాయింట్లలో ఎక్కడో ఒకాడ తప్పుతున్నారు అని అర్థం. అవేంటో చెక్ చేసుకోండి. వీడియో మళ్ళీ చూడండి అవసరమైతే. ప్రతి ఒక్కరి జీవితానికి పనికొస్తుంది కాబట్టి నలుగురికి షేర్ చేయండి. జనానికి జనరల్‌గా ఎలాంటి విషయాల్లో కాన్ఫిడెన్స్ తగ్గుతుందో కింద కామెంట్ చేయండి. మీరేమైనా క్వెషన్స్ అడిగినా కూడా నేను దానిపైన వీడియో చేస్తాను. మన ఛానల్‌ని ఫాలో అవుతూనే ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. షేర్ మాత్రం తప్పకుండా మీ ప్రియమైన వారికి, మీ ఫ్యామిలీ గ్రూప్స్‌కి షేర్ చేయండి. వాళ్ళలో మరింత కాన్ఫిడెన్స్ నింపండి. థాంక్ యూ వెరీ మచ్. యువర్ స్పాట్‌లైట్ ప్రవీణ్.